హలో అండి. జోసా 2025 కౌన్సెలింగ్ రౌండ్ 3 అలాట్మెంట్స్ కూడా వచ్చేసాయి. అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనము ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. ఒకసారి షెడ్యూల్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ రౌండ్ అంటే ఫోర్త్ రౌండ్ సీట్ అలాట్మెంట్ మనకి 6వ తారీఖు ఉందన్నమాట. సో ఈవినింగ్ 5:00కి ఉంటుంది ఇది. సో దీనికి సంబంధించి అంటే థర్డ్ రౌండ్కి సంబంధించి చాలామందికి సీట్స్ రాలేదని చెప్పేసి మనకి మెసేజ్లు కామెంట్లు పెడుతున్నారు వీడియోలో. సో మాకు ఇంత ర్యాంక్ వచ్చిందంటే మా లాస్ట్ ర్యాంక్ ఎక్కువ చూపిస్తుంది, మా ర్యాంక్ తక్కువ ఉన్నా కూడా మాకు సీట్ రాలేదని కొంతమంది అసలు మాకు సీట్ వస్తుందా రాదా అని కొంతమంది ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఒకసారి నేను ఈ డేటా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. పూర్తిగా బ్లాక్లోకి మార్చేద్దాము. ఓకే, సో మన దగ్గర డేటా మొత్తం అంటే మీరు కూడా చేసుకోవచ్చు ఇది, కానీ నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో మీకు అది అంతా చూపిస్తాను క్లియర్గా. ముందుగా మనం ఐఐటీస్ తీసుకుందాము. ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం. ఓకే, కంప్యూటర్ సైన్స్ 4 ఇయర్స్ కోర్సు మాత్రము మనము చెక్ చేద్దాం ఒకసారి. సో ముందుగా ఓపెన్ కేటగిరీ. ఓకే, సో జెండర్ న్యూట్రల్ తీసుకుంటున్నాను, ఫీమేల్. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ కూడా నేను నిన్నటి వీడియోలో క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఇదేంటనంటే ఒక ఐడియా కోసము. ఇది జెండర్ న్యూట్రల్ అని అంటే మనకి ఫీమేల్ మేల్ ఇద్దరు కూడా దీంట్లో తీసుకోవచ్చు కాబట్టి నేను జెండర్ న్యూట్రల్ తీసుకుంటున్నాను. సో మొత్తం అన్ని ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ చెక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఐఐటి బాంబేలో క్లోజింగ్ ర్యాంకు 66 అండి. ఓకే, అదేవిధంగా ఢిల్లీలో 125, మెడ్రాస్లో 171, తర్వాత కాన్పూర్లో 270, ఖరగ్పూర్లో 450, రూర్కీలో 549, దాని తర్వాత హైదరాబాద్లో 667. ఓకే, ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అనమాట. ఓపెన్ కేటగిరీలో ఏదైతే మనం చూస్తున్న ర్యాంక్స్ ఉన్నాయో ఇవి ఆల్ ఇండియా ర్యాంక్స్. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఫైనల్గా ఐఐటీలో సిఎస్సి సీట్ రావాలి అని అంటే ఆల్మోస్ట్ 6524 అనేది క్లోజింగ్ ర్యాంక్ అనమాట. ఇది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ అనుకోండి, కొంతమంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఇది. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది ఈడబ్ల్యూఎస్ ర్యాంక్, ఇది జనరల్ ఆల్ ఇండియా ర్యాంక్ కాదు ఇది. సో సిఆర్ఎల్ కాదు ఇది, ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ర్యాంకు. రెండు ఉంటాయి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి, తెలుసు కదా. సో ఇది 907 అంటే నాట్ ఈవెన్ 1000 కూడా క్రాస్ అవ్వలేదు. సో ఆ లోపల 907కే క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా మనము ఓబీసీ ఎన్సీఎల్ తీసుకొని చూద్దాం ఒకసారి. ఓబీసీ ఎన్సీఎల్లో అయితే 2737 ఫైనల్ అనమాట. లాస్ట్ ఇక్కడ ఐఐటి బిలైలో కంప్యూటర్ సైన్స్ క్లోజ్ అయిపోయింది. ఏది ఇంకా ఇంతకంటే ఎక్కువైతే మనకి కంప్యూటర్ సైన్స్ 4 ఇయర్స్ ప్రోగ్రామ్ వచ్చే ఛాన్స్ అయితే లేదని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ తీసుకుందాం ఒకసారి. ఎస్సీ తీసుకున్నట్లయితే 1388కి మాత్రమే క్లోజ్ అయిపోయింది. ఇది కంప్యూటర్ సైన్స్ 4 ఇయర్స్ ప్రోగ్రాము. ఓకే, ఎస్సీ. నెక్స్ట్ ఎస్టీ ఒకసారి చూద్దాం. సో 771 ఐఐటి ఎస్టీ ర్యాంక్ అనమాట, ఐఐటి కంప్యూటర్ సైన్స్. ఇంతకంటే ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ సీట్ వచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తుంది ఈ ర్యాంక్ని బట్టి. సో మనం నిన్న చూసాం కదా, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ట్రిపుల్-ఐటీస్లో. సో అవి ఎలా పెరుగుతున్నాయి, ఎక్కడెక్కడ పెరిగాయి, ఏ కేటగిరీస్లో పెరిగాయి క్లోజింగ్ ర్యాంక్స్, అవన్నీ కూడా చూసాం కదా. సో అవి చూడండి. నిన్న నేను ఇచ్చిన క్లోజింగ్ ర్యాంక్స్ ఓవరాల్గా అనమాట, ఎనీ ఏఐటి, ఎనీ ఎన్ఐటి, ఎనీ బ్రాంచ్, ఆ విధంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ బ్రాంచ్ ఇచ్చాను. సో దానికి సంబంధించి కొంతమంది సార్ మాకు ఎటువంటి సీట్ రాలేదు మాకు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరి అవి అన్నీ కూడా మీరు పెట్టుకున్న ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ పెట్టుంటారు. మేబీ వాళ్ళకి ఏదో ఒకటి తగిలి ఉండొచ్చు, మీరు కొన్ని లిమిటెడ్గా పెట్టి ఉండొచ్చు, మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్న కాలేజీలు పెట్టకపోయి ఉండొచ్చు.
సో మీరు కావాలనుకున్న కాలేజీలు, కావాలనుకున్న బ్రాంచెస్ మాత్రమే పెట్టుండొచ్చు. సో ఇలాంటి రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో ఆ ఆప్షన్స్కి క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి అనేది ఒక్కసారి మీరు హోంవర్క్ చేయండి. చేస్తే మీకు అర్థమవుతుంది అసలు మీరు పెట్టిన ఆప్షన్స్ ఎంత ర్యాంక్తోని క్లోజ్ అయ్యాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి పెట్టారు. ఆ సిఎస్సి ఎంత క్లోజ్ అయింది మీ కేటగిరీలో. ఓకే, మీ కేటగిరీ రిజర్వేషన్ ఏమైనా ఉంటే కేటగిరీలో మీ ర్యాంక్ ఎంత క్లోజ్ అయింది. దాని తర్వాత మెకానికల్ పెట్టారు, అదెంత క్లోజ్ అయింది. తర్వాత ఎలక్ట్రికల్ పెట్టారు, అదెంత క్లోజ్ అయింది. తర్వాత ఐఐటి సూరత్కల్ పెట్టారు, సారీ ఎన్ఐటి సూరత్కల్ పెట్టారు, దాంట్లో సిఎస్సి అదెంత క్లోజ్ అయింది. ఇలా తిరుచిరాపల్లిలో ఇంకొకటి ఏదో పెట్టారు, దాని క్లోజింగ్ ర్యాంక్ ఎంత. ఇలా మీరు పెట్టిన ఆప్షన్స్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ మీరు ఒకసారి రాసుకోండి. రాసుకున్నట్లయితే మీకు డెఫినెట్గా దాంట్లో ఆన్సర్ దొరుకుతుంది. మీకు సీట్ ఎందుకు రాలేదు అనేది, అదేవిధంగా మీకు సీటు వస్తుందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఇది కరెక్ట్గా క్లియర్గా అర్థం చేసుకొని మీరు వర్కౌట్ చేసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎన్ఐటీస్ చూద్దాం ఒకసారి. ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అవన్నీ చూడాలంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అవన్నీ నేను ఇక్కడ చూపించట్లేదు. జస్ట్ మీకు ఇప్పుడు ఎన్ఐటీస్లో కంప్యూటర్ సైన్స్ 4 years ప్రోగ్రాము ఎస్టీ తీసుకున్నట్లయితే చూడండి. ఎస్టీ వాళ్ళకి ఎస్టీ ర్యాంక్ 39,690. ఇది ఒక్కసారి నేనేం చేస్తానంటే అదర్ స్టేట్ కోటా పెడుతున్నాను. సో అదర్ స్టేట్ కోటాలో వచ్చేసి 2,268 ఎస్టీ ర్యాంకు. అంతకు మించి ఎటువంటి ఎన్ఐటీలో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ 4 years ప్రోగ్రాము రాలేదు. సో దెన్ నెక్స్ట్ ఎస్సీ చూద్దాం. ఎస్సీకి అయితే 5,339. ఓకే, ఇవి కంప్యూటర్ సైన్స్ 4 years ప్రోగ్రామ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఓపెన్ చూద్దాం ఒకసారి. ఓపెన్కి ఎంతవరకు వచ్చింది, ఇది ఆల్ ఇండియా ర్యాంకు సిఆర్ఎల్ అంటారు. 36,109 వరకు వచ్చింది సిఎస్సి. ఇక్కడ చూడండి, మీరు నేను ఓన్లీ లాస్ట్ ర్యాంకే చెప్తున్నాను. అలా అని మీకు సపోజ్ మీకు 30,000 ఉన్నా కూడా మాకు సీట్ రాలేదు అని అంటే చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూడండి. 36, 33, 31, 28,000 ఇలా ఉన్నాయి. ఈ లాస్ట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా చూడండి మీరు. నాగాల్యాండ్, మిజోరాము, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, శ్రీనగర్, మేఘాలయ, అగర్తల, పుదుచ్చేరి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట. మేబీ మీరు ఇలాంటివి పెట్టకపోతే మీకు సీట్ రాదు, మీ ర్యాంక్ తక్కువ ఉన్నా కూడా. ఇక్కడ 36,000 వరకు వచ్చింది అని అంటే మీ ర్యాంక్ 30,000 ఉన్నా కూడా మీకు రాలేదు అని అంటే మేబీ మీరు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఉండకపోవచ్చు. అందువల్ల మీకు సీటు రాలేదన్నమాట. అందుకనే నేను చెప్పినట్టు ఇందాక మీ ఆప్షన్స్కి క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత అనేది ఒకసారి మీరు హోంవర్క్ చేసి వర్కౌట్ చేసి చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. దెన్ ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుంటే 11,866 అనమాట ఓబీసీ ర్యాంక్ ఇది. సో ఇక్కడ మనకి ఏ కేటగిరీ సెలెక్ట్ చేసినా కూడా మనకి లాస్ట్లో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. మిజోరాము, నాగాల్యాండ్, మణిపూరు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, శ్రీనగర్, అగర్తల, మేఘాలయ ఇవే ఉంటున్నాయి తప్ప దేంట్లో తీసుకున్నా కూడా. సో వేరేవైతే ఉండట్లేదు. సో టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయనేది ఒకసారి మీరు చూసినట్లయితే తిరుచిరాపల్లి, సూరత్కల్, వరంగల్, రూర్కెలా, అలహాబాద్, క్యాలికట్, జైపూర్, నాగ్పూర్, కురుక్షేత్ర, సూరత్, ఈ విధంగా ఇవన్నీ కూడా తక్కువ ర్యాంక్స్లోనే క్లోజ్ అయిపోతున్నాయి సీట్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ కదా, ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్కి మ్యాక్సిమం ర్యాంక్ ఎంత వచ్చింది, 5,172 కంప్యూటర్ సైన్స్కి. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి ఐఐటీస్, ఎన్ఐటీస్, సిఎస్సికి సంబంధించి. ఒకవేళ మీరు కోర్ బ్రాంచెస్ ఏమైనా చూస్తున్నట్లయితే ఒక్కసారి నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కూడా చూపిస్తాను. దీంట్లో ఓన్లీ 4 years ప్రోగ్రామ్ తీసుకుందాము. 4 years ప్రోగ్రాంలో రైట్ ఎన్ఐటీస్లో ఈసీఈ ఓకే 4 years ప్రోగ్రాము. ఈడబ్ల్యూఎస్ చూస్తున్నాము 6,331కి క్లోజ్ అయిపోయిందనమాట. ఇవన్నీ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది. ఓకే రైట్. సో మీకు మంచి ఇన్స్టిట్యూషన్స్ అనుకున్నవే మీరు పెట్టుంటారు. మేబీ టాప్లో ఉన్నటువంటి ఒక 5-10 కొన్ని ఎలిమినేట్ చేసి ఉంటారు. ఓకే, ఈ మేఘాలయ, శ్రీనగర్, అగర్తల ఇట్లాంటివి ఎలిమినేట్ చేస్తుంటారు. అలాంటివి కాకుండా కొద్దిగా మంచివి అంటే మీరు ఈ టాప్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మాత్రమే పెట్టినట్లయితే మీకు ర్యాంక్ చూడండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ మనము భోపాల్ వరకు తీసుకుంటే 1,800 అంటే 2,000 లోపలే క్లోజ్ అయిపోయాయి. ఓకే, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది.
ఒకసారి ఓపెన్ కూడా చూద్దాము. ఓపెన్ కేటగిరీలో మనకి ఎంత ర్యాంక్ వరకు వచ్చిందంటే ఎలక్ట్రానిక్స్ 42,914, ఆల్మోస్ట్ 43,000 అనమాట. మేబీ ఇది చూడండి, మళ్ళీ ఇక్కడ మిజోరాం, నాగాలాండ్ ఇవే ఉంటాయి. మంచి ఇన్స్టిట్యూషన్లో, మంచి ఎన్ఐటీలో రావాలి అని అంటే కనీసం ఇక్కడ నుంచి పైనకి తీసుకుంటే మీకు 14,000-15,000 అనమాట ర్యాంకు. 14,000-15,000 కంటే దాటింది అని అంటే ఇంకా మీరు తెలుసు కదా. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, అంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటివి వెళ్ళలేక కొంతమంది వాటిని వదిలేసి ఉంటారు ఆప్షన్స్ పెట్టకుండా. కాబట్టి మీకు సీటు రాలేదన్నమాట. అర్థమైందా ఎందుకు సీట్ రాలేదనేది? సో అందుకే మీరు క్లోజింగ్ ర్యాంక్స్ మీరు పెట్టిన ఆప్షన్స్కి వర్కౌట్ చేయండి, మీకు డెఫినెట్గా ఆన్సర్ దొరుకుతుంది. సో ఇకపోతే మనకి ఆల్మోస్ట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు 4th రౌండ్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం కదా. దాని తర్వాత 5th రౌండ్ ఉంటుంది. దాంతో ఎన్ఐటీస్ ప్లస్ సిస్టమ్స్ అంటే ఎన్ఐటీస్, ట్రిపుల్ జిఎఫ్టిఐస్కి కౌన్సిలింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది. అది ఎప్పుడుంది మనకి 5th రౌండ్ అలాట్మెంట్ జూలై 11th ఉంది. ఓకే, సో దీంతో పాటు ఇక్కడ మనకి తెలంగాణలో రేపటి నుంచి అంటే 6వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్, ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫస్ట్ ఫేజ్ మనకి అప్ టు 18th వరకు ఉంటుంది అనమాట. 18th లోపల మనకి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రౌండ్ 5 వరకు ఎవరికైతే సీట్స్ రాలేదో వాళ్ళంతా కూడా ఎంసెట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఎంసెట్కి సంబంధించిన గైడెన్స్, కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్ పెట్టడము, ఇలాంటి సర్వీస్ అంతా కావాలి అని అంటే మీరు కింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాట్సాప్ చేయండి. అదేవిధంగా దీని తర్వాత ఇప్పుడు రౌండ్ 5 అయిపోయిన తర్వాత అయిపోయిందా అని అంటే మేబీ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా ఈ క్లోజింగ్ ర్యాంక్స్, నిన్నటి వీడియోలో క్లియర్గా క్లోజింగ్ ర్యాంక్స్ చూపించాను. సో వాటి ప్రకారంగా మీకు దగ్గరలో ఉన్నా కూడా సీట్ రాలేదు అని అంటే రీజన్ ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్పాను కదా. సో ఇన్స్టిట్యూషన్స్ మీరు పెట్టకపోయి ఉండొచ్చు, బ్రాంచెస్ మీరు పెట్టకపోయి ఉండొచ్చు. అలాంటి వాటిల్లో అయినా పర్వాలేదు మాకు సీట్ కావాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సీసాబ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ అయినా పర్వాలేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళంతా కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఏమైనా సీట్లు మిగిలిపోయినట్లయితే డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. సో అలాంటి ఇన్స్టిట్యూషన్సే కాదు, మంచి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. సీట్లు ఎక్కడెక్కడ మిగిలిపోయాయో 5 రౌండ్స్ తర్వాత మిగిలిపోయిన అన్ని సీట్లని సీసాబ్లో 2 రౌండ్లలో మళ్ళీ ఫిలప్ చేస్తారనమాట. సో దానికి మీరు అటెండ్ అవ్వచ్చు. సో దానికి కావాల్సిన గైడెన్స్ అంతా కూడా మనము ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఫాలో చేస్తూ ఉండండి. ఇంకా డీటెయిల్డ్గా అయితే నేను ఇద్దామనుకున్నాను, బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి జస్ట్ ఇంతవరకే చూపిస్తున్నా మీకు. ఓకే అండి, సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోలు ఇంకా కొన్ని నేను చేస్తాను. సో కేటగిరీ వైజ్ అండ్ కోర్స్ వైజ్ అంటే బ్రాంచ్ వైజ్ కూడా మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఐఐటీస్, ఎన్ఐటీస్లో నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తూ ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.